సువార్త 19:30. ప్రియమైన సంగమా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని చెప్తారండి? ఆరో మాట సమస్తమైనది అంటారు. సమస్తమైనది ఏంటంటే కంప్లీట్ అయింది, ఫుల్ చేశారు. ఎందుకని కంప్లీట్ అయింది అంటారండి? యేసుక్రీస్తు గారు యెహోవా దేవుడికి ఆయనకి అప్పచెప్పిన పని ఏంటి? సర్వలోక పాపంలో ఆయన మీద తీసుకుని బలియాగం. అంతే కదా ఆయనకి అప్పచెప్పిన పని. ఆ పని సమర్థమైందంటే ఫుల్ఫిల్ చేయడం, మొత్తం ఫుల్ చేయడం, కంప్లీట్ చేసింది. ఏం పని చేశారు ఆయన? సర్వలోక పాపంలో ఆయన మీద వేసుకుని బలియాగం అయ్యారు. ప్రియమైన సంగమా, ఆయన కంప్లీట్ చేయాలంటే ఆయన ఏం చేయాలి? కంప్లీట్ చేయాలంటే ఆయన ఏం చేయాలి? ఏ పని చేస్తారు? ఈ లోకానికి వచ్చి పాపమైన మన కోసం వచ్చి పరలోకమైన ఎక్కడో ఆకాశమైన సింహాసనంపై ఆయన ఉన్నాడు. ఆయన స్థితి అది. ఆయన స్థితిని తగ్గించుకుని ఏ స్థితి లేని మనకై దిగి వచ్చి మనకు ఒక స్థితిని ఇచ్చాడు. ఏం పని చేశాడు? ఆయన సర్వలోక పాపకులు ఆయన మీద వేసుకుని ఆయన ద్వారా కంప్లీట్ అయింది. ఆయన రక్తం ద్వారా మనకు విడుదల వచ్చింది. ప్రియమైన సంగమా, మనకి విడుదల కలగాలంటే ఆయన కొన్న నిందలు అవమానాలు పొందాలి. మొదటగా ఆయన ఏ నింద పొందారండి? జైలుకి వెళ్ళారు. దేవన్ దేవుడు ఆయన జైలుకి వెళ్తారా? ఆయన జైలుకి వెళ్ళాడు. తర్వాత కోర్టుకి వెళ్ళాడు. తర్వాత అపహాసించబడాడు. తర్వాత నిందలు అవమానాలు, తర్వాత తన్నులు తిన్నాడు. ఆఖరికి పంచగాయములు కూడా ఆయన పొందారు. ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు రక్తం ద్వారా లోకానికి రక్షణ వచ్చింది. ఆయన రక్తం ద్వారా విడుదల వచ్చింది. ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు రక్తంలో సంఘం ఏర్పరచబడింది. అంతకుముందు సంఘం లేదు. ఎవరైనా సరే బలి అర్పించి ఆయన పాపం, మన ఉదాహరణకి మనం ఆ స్థితిలో ఉంటే, ఆ కల్చర్లో ఉంటే మనమైనా సరే ఏది గోవన కానీ పావురం కానీ తీసుకెళ్ళి బలి అర్పిస్తేనే మన దోషంలో కొట్టివేయబడతాయి. కానీ మన దోషం కొట్టివేయబడాలని చెప్పి ఆయన బలి ఆ యొక్క పనిని కంప్లీట్ చేస్తాడు యేసుక్రీస్తు. ప్రియమైన సంగమా, తండ్రి అయిన యెహోవా దేవుడు క్రీస్తు ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు. సర్వలోకంలో ఉన్న ఆయన రక్తం ద్వారా విడుదల పొందింది. ఏం చేస్తారండి? యెహోవా దేవుడు యేసుక్రీస్తు ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన వచ్చి బలి అవ్వడమే ఆయన ఉన్న ప్రధాన లక్షణం. ఇంకా వచ్చి బలి అవ్వడమే ఆయన పని. అంతేకాకుండా సంఘమైన కూడా మనం కూడా ఉపనామం చెప్తాడు. సంఘం ఎవరో కదండి, మనమే. యేసుక్రీస్తు వారి ఎడల యెహోవా దేవుడికి ఎలాంటి ప్రణాళిక ఉందో, యెహోవా దేవుడికి సంఘం ఎడల మనకు కూడా ఒక ప్రణాళిక ఉంది. సంఘం అంటే మనమేనండి, ఇంకెవరో కాదు. 4 గోడలు 4 కుర్చీలు కాదు. సంఘం అంటే మన ఎడల కూడా యెహోవా దేవుడికి ఒక ప్రణాళిక అనేది ఉంది. ప్రియమైన సంఘమా, యేసుక్రీస్తు గారు కంప్లీట్ ఏ విధంగా చేస్తారో ఆయన పని, మన పాపాలను ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తారో మనం కూడా యెహోవా దేవుడు అప్పగించిన పని కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి. ఉదాహరణకి పౌలు గారు చూసుకుంటే తిమోతికి రాసిన పత్రిక 7వ వచనంలో ఉంటుంది. 2 తిమోతి 4:7 వచనం చదువుతాను, నేను చెప్పేస్తాను. ఆయన ఏం చేస్తారని, మంచి పోరాటము పొంది తిని చదువుతాను. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ప్రియమైన సంఘం ఏం చేశారని పౌలు గారు మంచి పోరాటం పొందారంటండి. మనం కూడా యెహోవా దేవుడికి మన యొక్క ప్రణాళిక ప్రకారం మనం కూడా మంచి పోరాటం చేయాలి. మంచి పోరాటం చేయాలండి, చేయాలి. అలాగే ఫిలిప్పీయులకు రాసిన 3:14 దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే ఇక్కడ పౌలు గారు ఏం చేస్తారండి? క్రీస్తు యేసునందు దేవుని ఉన్న ఉన్నతమైన
పిలుపు కొరకు పరిగెడుతున్నారండి. ఏం చేస్తున్నారండి? పరిగెడుతున్నారంట. మన ఆత్మీయ జీవితం కూడా మనం కూడా పరిగెత్తాలండి. పరిగెత్తకపోతే పని అవుతుంది. మనకంటే ముందెల్లో ఉంటారు, మన వెనకాల వచ్చేవాళ్ళు ఉంటారు. పరిగెత్తారు. మన ఆత్మీయ జీవితంలో యేసు క్రీస్తు గారు కూడా ఆయన కూడా బతుకున్నప్పుడు ఆయన ఏ విధంగా పరిగెత్తారో మనం కూడా పరిగెత్తారు. ఆయన గురువేలికి పరిగెత్తి యేసు క్రీస్తు ఆయన కంప్లీట్ ఏంటి? సువార్త చెప్పడం. అనేక మంది సువార్త చెప్పారు లేదా? సువార్త చెప్పి అనేక మంది లోకంలో రక్షించాడు. ఆయన మరణం ద్వారా మనకి రక్షణ వచ్చింది. అదేనండి మన రక్షించడం ఆయన ఫుల్ఫిల్ చేశాడు. మన రక్షణే ఆయన కంప్లీట్. మనం కూడా ఇతరులను రక్షించడం కూడా మన యొక్క కంప్లీట్. మన ఎడల సంఘం ఎడల దేవుడు యెహోవా దేవునికి చాలా ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికని మనం గుర్తుపెట్టుకో. ఆ యొక్క ప్రణాళికని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాని పరిగెత్తాలి. అదే మన యొక్క సంఘం ఎడల యెహోవా దేవునికి ఏ ప్రణాళిక ఉందో దాన్ని మనం గుర్తించాలి. గుర్తించిన తర్వాత పరిగెట్టాలి. పరిగెత్తేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. అపోస్తుల కార్యములు 24:1 తల్లి ఒక 8 రోజులు చదువుతారు. 8 రోజులు స్పీడ్ చదువు. ప్రియమైన సంగమా, ఇక్కడ పౌలు గారు 24వ వచనంలోకి అప్పుడే ఎన్నో రోజులు మహా 11 రోజులు అయింది ఆ యొక్క ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళిన. ఏం చేయలేదు 11 రోజులు. ఈయన గురించి చిన్న ఒక ఉదాహరణకి గ్రామ పంచాయతీ ఉంది కదా, గ్రామ పంచాయతీ నుంచి డిఐజీ ఆఫీస్ వరకు కంప్లీట్ చేశారు. ఒక గ్రామ పంచాయతీ దగ్గర నుంచి డిఐజీ ఆఫీస్ వరకు కంప్లీట్ అయిందంటే ఏ రీతిలో చెప్పుకుంటారంటే పౌలు గారి మీద ఆయన వెళ్ళి ఎక్కువ రోజులు లేరు, 11 రోజులే ఉన్నారు అక్కడ. 11 రోజులకి ఈయన సువార్త చెప్పాలని ఎంత ఆతృతగా వెళ్ళినప్పటికీ వాళ్ళు ఈయన గ్రామ పంచాయతీ గారి నుంచి డిఐజీ ఆఫీస్ వరకు కంప్లైంట్లు ఇచ్చారంట. చూసారండి పౌలు గారు ఉన్న స్థితి. ఆయన ఒక క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆయన గురి ఆయన తెలిసిన తర్వాత ఆయన పరిగెట్టే విధానం. అప్పుడు కూడా ఈ పౌలు గారు కూడా చాలా చాకచక్యంగా, అయ్యా నేను వచ్చి ఎన్నో రోజులు అవ్వలేదు, 11 రోజులు అవుతుంది, నాకు చుట్టుపక్కల కూడా నాకు పెద్దంగా తెలియదు అన్నాడు. యెహోవా దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు. ఈయన జైలుకి వెళ్ళాల్సింది కూడా వెళ్ళనివ్వకుండా ఈయన ఎన్నో రోజులు అవ్వలేదు కదని చెప్పి అక్కడ మరింత ఎక్కువగా సువార్త చెప్పడానికి అవకాశం వచ్చింది. ప్రియమైన సంఘమా, యెహోవా దేవుడికి మన ఎడల కూడా మన సంఘం ఎడల మన ఎడల ఒక ప్రణాళిక ఉంటుంది. దాన్ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి మొత్తం ఆయనకు అప్పచెప్పిన బాధ్యత ఏ విధంగా కంప్లీట్ చేశారో మనం కూడా రక్షణ పొందిన దేవుని నుంచి మరణించే వరకు కూడా మనం ఆ యొక్క పనిని ఆ యొక్క బాధ్యతను కంప్లీట్ చేయాలి. ఈ చిన్న వాక్యం దేవుడు